ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ కార్యక్రమానికి బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. ఈ యొక్క బెతెస్దా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి సంఘము ద్వారా మరి వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యములో నుండి దీవించబడిన కుటుంబాలను గురించి నేర్చుకుంటున్నాం. బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబములు అనే అంశం మీద ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చాలా కుటుంబాలని పాత నిబంధనలో మనం చూచాం. ఈ దినము మనము పాత నిబంధనలో ఉన్నటువంటి అట్టి కుటుంబాలలో చివరి కుటుంబాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి ఈ దినం మనం ధ్యానించేది మరి 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుండి 37 వరకు చెప్పబడిన మరి షూనేమీరాలు కుటుంబాన్ని గురించి ధ్యానిస్తున్నాం. మరి షూనేమీరాలు ఈమె పేరు చెప్పబడలేదు, కానీ ఈమె నివసించే పట్టణము షూనేము గనుక ఆ పట్టణాన్ని బట్టి ఆమెకు షూనేమీరాలు అని పేరు ఇవ్వబడింది. మరి షూనేమీరాలు ఎలీషా దినాలలో జీవించినటువంటి భక్తిగల స్త్రీ. ఈ కుటుంబంలో ఈ స్త్రీ చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే తన భర్త ఉన్నాడు, భర్త కూడా భక్తి కలిగిన వాడే. అయితే భర్త కంటే కూడా భార్య షూనేమీరాలు మరి ఘనురాలుగా వాక్యములో చెప్పబడింది. ఈమె ఆ పట్టణంలో ఉంటూ మరి ఎలీషా యొక్క పరిచర్యలో, ఆయన యొక్క పోషణలో, ఆయన యొక్క వసతిలో సమర్పణతో తను చేసిన కార్యములను దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈమె మరి ఎలీషా ద్వారా మేలు పొంది దీవించబడినటువంటి సహోదరి స్త్రీ. ఈమె గనురాలని తెలుగు బైబిల్లో చెప్పబడింది. అయితే కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో వెల్ టు డూ ఉమన్ అని చెప్పబడింది. వెల్ టు డూ ఉమన్ అంటే ఆస్తి కలిగిన స్త్రీగా మనం చెప్పొచ్చు. అంటే ఆమె ఆస్తి కలిగింది గనక ఆ పట్టణములో ఆమె గనురాలుగా మరి చెప్పబడింది. కేవలము ఆస్తి కాదు, ఆమెకి ఘనతను తెచ్చింది. ఆమె విశ్వాసము, ఆమె భక్తి, కుటుంబ క్రమము, సమర్పణ, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో ఆమెకు ఘనతను తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆమెను గురించి ఎలీషా అన్న మాట ఒకటి మనం చూస్తే 13 వచనంలో ఆయన అంటాడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరుచుచున్నావు. అనగా భక్తి కలిగింది, దైవజనుల యందు శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉంది. తను దేవుని యందు భయభక్తులు కలిగింది గనక దేవుని సేవకుల ఎడల, ప్రవక్తల ఎడల మరి అలాంటి శ్రద్ధను తను కనపరుస్తుంది. మరి తన భక్తి మరి శ్రద్ధ మొదట్లో మనం ఏం చూస్తామంటే 2వ రాజు 8వ అధ్యాయంలో మరి ఎలీషా ఏ దినమైనా ఆ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ఆయనను భోజనముకు రమ్మని బలవంతం చేసేదని 8వ వచనంలో రాయబడింది. అసలు ఎలీషా యొక్క స్థిర నివాసము, హెడ్ క్వార్టర్సు కర్మేలు పర్వతం అని అదే అధ్యాయంలో 25వ వచనంలో చెప్పబడింది. తను కర్మేలు పర్వతం మీద ఉంటూ మరి అన్ని ప్రాంతాలు ఎలీషా ఇశ్రాయేలీల్లో ఘనమైన ప్రవక్తగా తను ఉంటూ వచ్చాడు. తను ఏలీ కంటే రెండంతల ఆత్మ కలిగినటువంటి గొప్ప దైవజనుడు.
ఆయన అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు. వాటిలో 2 సూచక్రియలు ఈమె కుటుంబంలో జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి షూనేమీరాలు మరి భక్తి కలిగి దైవజనుని యొక్క పోషణ కొరకు మరి భోజనాలు మరి ఏర్పాటు చేయటమే కాకుండా అనేక దినములు అయిన తర్వాత ఆమె ఒక మాట అన్నది ఆ దైవజను గురించి. ఏమన్నదంటే 9వ వచనంలో, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. తన పెనిమిటితో ఈ మాట చెప్పింది. కాబట్టి మరి చెప్పి తనన్నది మరి ఆయన కొరకు మనము గోడ మీద ఒక చిన్న గది ఏర్పాటు చేస్తాం. ఆ గదిలో ఒక మంచం ఏర్పాటు చేస్తాం, ఒక బల్ల, పీట అంటే కూర్చునేదాని కుర్చీ, దీపస్తంభము ఉంచుదము. దేని కొరకంటే అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. కాబట్టి మొదటిగా ఆయనకు ఆ పట్టణమునకు వచ్చినప్పుడెల్లా భోజనం ఏర్పాట్లు చేసేది. కొంతకాలమైన తర్వాత తనలో ఉన్న భక్తి, దైవత్వము, పరిశుద్ధతను ఆ స్త్రీ గమనించినదై అతనికి తగిన బస అవసరమని తను గుర్తించింది. ఆ విషయం కూడా తన భర్తతో మరి తెలియజేసి ఆ విషయాన్ని అలాగ చేయగలిగింది. ఇక్కడ మనం చూస్తే ఈమె తన భర్తను చాలా గౌరవముగా ప్రతి విషయంలో అతనితో సంప్రదించి మరి ఆ పనులు చేస్తూ వచ్చింది. మరి అలాంటి కుటుంబం నెమ్మది, సమాధానాన్ని కలిగి దేవునికి ఘనత తెచ్చేదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా భార్య ఏం చేయాలనుకున్నా లేక భర్త ఏం చేయాలనుకున్నా ఇరువురు సమ్మతిని సంప్రదించుకొని ఆలోచన చేసి మరి ఏక మనసుతో చేయటం అనేది ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. కనుక క్రైస్తవ కుటుంబాలు ధన్యకరమైనవి, ఆశీర్వాదకరమైనవిగా మరి చెప్పబడాలంటే ఇటువంటి దైవ క్రమాన్ని కుటుంబంలో కలిగిన వారుగా ఉండాలని మనం నేర్చుకుంటాం. అంతేకాదు ఆమె మరి ఆయనకు మామూలు వసతి కాదు, ఆమె అనుకూలమైన బస కొరకైన ఏర్పాటు తను చేసినట్టుగా మనం చూస్తున్నాం. తన ఇంటి పైన మేడ మీద ఒక గదిని నిర్మించింది. ఆ గదిలో ఒక మంచం ఏర్పాటు చేసింది. ఆ గదిలో ఒక బల్ల, మరి ఒకవేళ ఆయన ధ్యానించుకునే దానికి మరి ధర్మశాస్త్రపు చుట్టలు వారి దగ్గర ఉంటాయి కదా, వాటిని పరుచుకొని చదువుకునే దానికి తన స్టడీ కొరకైన ఏర్పాటు, ఒక పీట అంటే కూర్చునేదానికి తగిన ఏర్పాటు, మరి అంతేగా దీపస్తంభము అనగా ఆ గదిలో తనకు మరి రాత్రుల్లో బస్ కొరకై వెలిగించే దీపస్తంభం, 5 ఈమె తన కొరకు ఏర్పాటు చేసింది. ఇవి ఏర్పాటు చేయాలంటే తను కొంత వ్యయము, క్రయము మరి చెల్లించవలసిన అవసరం ఉంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆమె ఘనురాలు అని చెప్పబడటానికి మరొక కారణము, ఆమె దేవుని సేవ కొరకు, దైవజనుల కొరకు మరి తన కలిగి ఉన్నటువంటి వాటిలో లేక తన సంపదలో కొంత వెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకంటే ఆమెకు మంచి ఇల్లు ఉంది, మరి ఆమెకు పొలం ఉంది, పనివారు ఉన్నారని కూడా వాక్యంలో చూస్తాం మనం. ఎందుకంటే తన భర్త మరి పొలంలో కోత గోయించే పనివారితో ఉన్నట్టుగా దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి అటువంటి ఆస్తి కలిగినటువంటి స్త్రీ కేవలము తన ఆస్తిని తనకు, తన కుటుంబానికి, తన అవసరతలకు మాత్రమే కాకుండా ఆలోచన చేసి దేవుని పనికి, దేవుని సేవకులకు మరి వాటిలో కొంత తను వ్యయపరచటం అనేది తను నేర్చుకుంది. ప్రియులారా,
దీన్ని బట్టి మనం నేర్చుకుంటాం. మన కుటుంబాలు దీవించబడాలంటే మనము కూడా కేవలము మన అవసరతలు తీర్చుకున్నాయి మరి స్వార్థపరులమే కాకుండా మరి మనము కలిగి ఉన్న దాంట్లో కొంత దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘము కొరకు, దైవజనుల కొరకు వ్యయపరచటం అనేది చాలా అవసరం. అందుకని బైబిల్లో దేవుడు వీటిని ఎరిగిన వాడై మరి ఇశ్రాయేలు లేనటువంటి వారికి మరి తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మరి మీ ఆదాయములో, మీ సంపాదనలో 10వ భాగము నా సన్నిధికి తీసుకురమ్మన్నాడు. నా ఆలయములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు. ప్రియులారా, దేవుడు దీవించాలంటే ఈనాడు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దశమ భాగం కంటే ఇంకా ఎక్కువగా, ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఉన్న మనము అధికమైన కృపను పొందినాం పాత నిబంధనలో వారి కంటే కూడా. కాబట్టి అధికమైనటువంటి రీతిలో మనం ప్రభు భాగాన్ని నమ్మకముగా, క్రమముగా ఇవ్వటం నేర్చుకోవాలా. అది మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మరి అంతేకాదు, ఇవన్నీ ఆమె ఏమీ ఆశించి చేయలేదు. ఎందుకంటే ఎలీషా ఆమెను పైకి పిలిపించి ఒక మాట అన్నాడు. మరి నీవు మరి ఏమి కోరి నేనేమి చేయవలనని, 13వ వచనంలో నేనేమి చేయవలనని నీవు ఆశించి మా ఎడల శ్రద్ధా భక్తులు చూపుతున్నావు అని అడిగినప్పుడు ఆమె అన్నది, నేనేం ఆశించలేదు, నేను నా జనుల మధ్య ఉన్నాను, మీరు నా కొరకు రాసుతో మాట్లాడిన అవసరంలే, మరి ఏ రికమెండేషన్ మీ ద్వారా నాకు అవసరంలే అని ఆ మాట చెప్పింది. అంటే ఏదో ఆశించి మరి దేవుని కొరకై, దేవుని దాసుల కొరకు, సంఘాల కొరకు, సేవ కొరకు ఆమె ఇవ్వలేదు. మరి ఎందుకు ఇచ్చింది? దైవ భక్తి ఆమెను అలాగ చేసింది కనుక ఆమె సమర్పణ కలిగిన మరి దైవకనురాలుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా ఇక్కడ గమనించాలా. ఆమెకు సంతానము లేదు, కుమారుడు లేడు, పిల్లలు లేరు. ఆ మాట కూడా మనం చదువుతున్నాం. మరి ఆ మాట 14వ వచనంలో మనం చూస్తే ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త పెనిమిటి ముసలివాడని చెప్పబడింది. అంటే ఆమె కుమారుడు లేడని మరి అనే ఆలోచన ఉన్నప్పటికీ ఇక ఆశను వదులుకున్నది. ఎందుకంటే వయసు వచ్చేసింది, భర్త ముసలివాడు కనుక ఆ కొరతగా తను భావించి ఎన్నడూ కూడా విచారించినట్టుగా లేదు. కనుక మరి దేవుని యొక్క మరి సంకల్పములో దేవుడు ఆమె కనుపరచవలసిన మరి చూపిన ఆశ్చర్యకార్యాలను దైవజనుడైన ఎలీషా ద్వారా జరిగించాడు. ఎలీషా ద్వారా జరిగించిన గొప్ప కార్యములో ఒకటి ఏంటంటే ఆమెకు కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎలీషా అన్నాడు అక్కడ మరి 16వ వచనంలో, మరుసటి ఏట మరి ఈ ఋతువుకు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాడు. కాబట్టి ఎవరూ తీర్చలేని అవసరత దేవుడు ఆమెకు తీర్చాడు. పిల్లలను గమనించండి, ఆమె ఎడల దేవుడు చేసిన, ఎలీషా ద్వారా చేసిన 2 అద్భుత కార్యములు, సూచక కార్యాల్లో మొదటిది మరి కుమారుని అనుగ్రహించుట. ఇది అసాధారణమైంది. ఎందుకంటే చాలా కాలమైంది, వయసు పెరిగింది, పెనిమిటి ముసలివాడు కనుక. అయినప్పటికీ దేవుడు ఆమెకు అతి గొప్ప కార్యాన్ని చేయటానికి ఇష్టపడి మరి ఎలీషా ద్వారా పలికించాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మొదటంతా కూడా ఇంతవరకు ఆమె చేసిన కార్యాలు, ఆమె సమర్పణ, ఆమె దైవజనులు దేవుని ఎడల భక్తి కలిగి మరి శ్రద్ధ కలిగి చేసిన పనులు రాశాడు. ఇప్పుడు దేవుడు ఆమె కొరకు ఏం చేయబోతున్నాడో ఎలీషా ద్వారా చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, దేవుని ఎడల కనపరచు ఉపచారమును చూపు ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు
కాదు అనే మాట ఉంది. కనుక దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎవరైతే దేవుని ఎడల ఇలాంటి శ్రద్ధా భక్తులు కలిగి మరి దేవుని కార్యములలో వారి కలిగిన దాన్ని వేపరుస్తుంటారో వారికి ఏం కావాలో దేవుడు దానిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇది ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి ఆ సమయంలో మరి ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన వెంటనే ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని పేరు కూడా ఇక్కడ చెప్పలేదు. ఆమె పేరు లేదు, ఆమె భర్త పేరు లేదు, ఆ కుమారుని పేరు లేదు. కేవలము ఆమె పట్టణాన్ని బట్టి, ఆమె శూనేమీరాలు, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె భక్తిని బట్టి, సమర్పణ బట్టి ఆమె ఘనురాలుగా మరి చెప్పబడింది. ఇలాగ జరుగుతుండగా మరి ఊహించని సందర్భము, కార్యము ఆమె కుటుంబంలో జరిగింది. ఏంటది? మరి కుమారుడు ఎదిగాడు. 18వ వచనంలో ఆ బిడ్డ ఎదిగిన తర్వాత మరి 20వ వచనంలో అతను రోగి అయి మరి చనిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇది చాలా వారి విచారకరమైనది. ఎందుకంటే దేవుడు ఆమెకు కుమారునిచ్చిన తర్వాత కుమారుడు రోగి అయినాడు, తర్వాత చనిపోయినాడని రాయబడింది. గమనించండి, ఇది ఆమె విశ్వాసానికి ఒక గొప్ప పరీక్షగా మనం చూస్తున్నాం. మరి ముందు మనం చూస్తే ఆమె విశ్వాసము, దైవభక్తిని చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే ఆమె విశ్వాసము క్రియలతో కూడిందిగా మనం చూస్తాం. యాకోబు తన పత్రిక రాశాడు కదా, 2వ అధ్యాయము 17వ వచనములో 26వ వచనంలో కూడా మరి క్రియలు లేని విశ్వాసము మృతమని. కనుక ఆమెలో మరి ఆమె విశ్వాసం అనేది క్రియలతో కూడిందిగా మనం చూచాం. మూడవది ఆమె విశ్వాసానికి బహుమానాన్ని దేవుడిచ్చాడు, కుమారునిచ్చాడు. ఇది మూడవది చూస్తున్నాం ఆమె విశ్వాసాన్ని బట్టి. 4వది ఆమె విశ్వాసమునకు పరీక్ష వచ్చింది. ఏంటది? బిడ్డ ఎదిగాడు. ఒక దినాన వారి తండ్రితో పొలంలో ఉంటే వానికి జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది. ఆ బిడ్డ మరి తండ్రి తన కుమారుని తన తల్లి యొద్దకు పనివారి ద్వారా పంపించాడు. మరి తల్లి తొడ మీద ఒడిలో కూర్చొని ఆ బిడ్డ మరణించాడు. గమనించండి, ఈ యొక్క వ్యాధి మరణం అనేది తన విశ్వాసానికి ఒక పరీక్ష అండి. అయితే మనం చూస్తున్నాం ఈమె యొక్క విశ్వాసము ఎంత గొప్పదంటే మరి చనిపోయిన తర్వాత ఇక చేయాల్సిన కార్యాలు ఆమె చేయలేదు. ఆమె భర్తకు కూడా పంపించలేదు, ఎవ్వరికి చెప్పలేదండి. తన కుమారుడు చనిపోయిన విషయాన్ని భర్తకి తెలియపరచలేదు, పనివారికి చెప్పలేదు, గెహాజీకి చెప్పలేదు. కేవలం ఇంకా కూడా ఎలీషాకు కూడా ఆ మాట చెప్పలేదు. వెళ్ళింది కానీ ఆయన పాదాల మీద పడింది కానీ బిడ్డ చనిపోయాడనే విషయము మరి ఎవరికి చెప్పలేదు ఆమె. అంటే తన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. మరి తన విశ్వాసం అనగా బిడ్డ కలిగినటువంటి వ్యాధి మరణము బట్టి ఆమె విశ్వాసములో బలహీనరాలు కాలేదు. ఎందుకంటే రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయము 19వ వచనములో మరి విశ్వాసము బట్టి విశ్వాసములో బలహీనులు కాకుండా, మామూలుగా మనకు వచ్చే సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, మరి ఆర్థిక ఇబ్బందులు, మరి పిల్లల విషయంలో భవిష్యత్తు, మరి పిల్లలు పుట్టుకుపోవటము, ఇవన్నీ కూడా చాలాసార్లు విశ్వాసులైన వారిని వారి విశ్వాసములో బలహీనులుగా చేస్తాయి. ఆ మాట మరి వాక్యంలో రాయబడింది రోమా 4:19లో. కనుక విశ్వాసములో బలహీనురాలు కాలేదు ఈమె, బలహీనురాలు కాలేదు కదా. తన విశ్వాసమును మరి తను మరి బలపరుచుకుంది. ఇంకో విధంగా చెప్పాలంటే షీఈస్
విశ్వాసమును తన క్రియారూపంలో కనపరుస్తుంది. షీ ఈజ్ ఎక్సర్సైజింగ్ హర్ ఫెయిత్. ఎక్సర్సైజింగ్ హర్ ఫెయిత్. ఏంటా ఫెయిత్? తన కుమారుడు బ్రతుకుతాడు, ఆయన్ని నేను చనిపోయినాడని భూస్థాపన నేను చేయను. మంది లోపల పెట్టింది తన గదిలో. పై ఆ చనిపోయిన కుమారుని ఎత్తుకోబోయి మరి ఎలీషా కొరకై సిద్ధపరిచిన గదిలో పడక మీద పెట్టింది. మరి పనివాణి తీసుకుంది, గాడిదనెక్కింది. మరి ఎలీషా ఉన్న స్థలానికి కర్మేలు పర్వతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈమెకు విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సంతులేని వారికి, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వగలడు. ఆయన మరి రోగులను స్వస్థపరచగలడు. ఆయన మరణించిన వారిని కూడా బ్రతికించగలడనే విశ్వాసం. ఈ విశ్వాసము మరి యోహాను సువార్త 11వ అధ్యాయములో చెప్పబడినటువంటి మార్తా మరియలకు లేదు. వారు ఇరువురు కూడా లాజరు రోగి అయినప్పుడు ప్రభువు చెప్పంపించారు. కానీ లాజరు చనిపోయిన తర్వాత మరి చనిపోయినాడనే విషయాన్ని ప్రభువు తెలియపరచకుండానే ఆయన్ను సమాధి చేశారు. వాళ్ళు అన్నారు, అయ్యా ప్రభువా, మరి లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి ఇది 4వ రోజు అన్నారు వాళ్ళు. అంతేకాదు మరి మార్తన్నది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు తమ్ముడు చనిపోయి ఉండడన్నారు. మరీ కూడా అదే మాట్లాడది. యేసు ప్రభు పాదముల మీద పడి ఏడ్చి, మరి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా కుమారుడు, మా తమ్ముడు, మా అన్న, సహోదరుడు, ఎందుకంటే మార్తకు తమ్ముడు మరే కన్నా చనిపోయి ఉండడన్నది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నీవు ఉండుంటే రోగాన్ని స్వస్థపరిచుండేవాడి. అయితే చనిపోయినాడు కనుక రోగిగా ఉన్నప్పుడు చెప్పంపించారు. చనిపోయిన తర్వాత చెప్పంపించలా, సమాధి చేసేసారు. అంటే దైవ శక్తిని వారు పూర్తిగా వారి జీవితంలో అనువర్తించుకున్నట్టుగా లేదు. అనగా దేవుడు కొంతవరకే, ఆయన శక్తి కొంతవరకే. చనిపోయినాడు, ఆయన ఏం చేస్తాడు అన్నట్టుగా ఉంది. అయితే సునెమీరు అది కాదు. రోగి అయిన కుమారుడు చనిపోయినాడు, చనిపోయిన కుమారుడు బ్రతుకుతాడు అందుకొని సమాధి చేయలేదు, భర్తకు చెప్పంపించలేదు. గదిలో పెట్టింది, పనివాణి తీసుకుంది, మరి గాడిదనెక్కింది, కర్మేలు పర్వతానికి వెళ్ళింది. వెళ్ళి మరి ఎలీషా దూరం నుంచి చూచాడు, ఆమెను గుర్తించాడు, పనివాణి పంపించి రాయబడింది. మరి 26వ వచనంలో, నీవు ఆమెను ఎదుర్కొన్న పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడితో చెప్పి పంపించాడు. అప్పుడు అతను వెళ్ళాడు, వెళ్ళి ఆమెను అడిగాడు. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇందాక నేను చెప్పాను కదా, కుమారుడు చనిపోయినట్టుగా భర్తకు తెలియపరచలేదు. మరి గాడిదను తీసుకొచ్చి తనని తీసుకెళ్ళిన పనివారికి చెప్పలేదు. తన యొద్దకు ఎలీషా పంపించి సమాచారం అడగమన్న గెహాజీకి చెప్పలేదు. మరి ఎలీషాతో కూడా చెప్పలేదు. అంటే తన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆమె నోట నా కుమారుడు చనిపోయినాడనే మాట రాలేదు. అయితే నా కుమారుడు బ్రతుకుతాడు, ఎలీషా రావాలా, ఎలీషా బ్రతికిస్తాడు అనే విశ్వాసము తనలో గొప్పదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు మరి ఎలీషా మరి మరణించాడని చెప్పలేదు కాబట్టి తన దండమును గెహాజీకి ఇచ్చి, నీవు వెళ్ళి ఆ బాలుని మీద దండం పెట్టమన్నాడు. అనగా చనిపోయారని ఎలీషా కూడా అనుకోలేదు. అయితే సునెమీరాలు దానికి సమ్మతించలేదు, గెహాజీతో ఆమె వెళ్ళలేదు. ఆమె ఏం చేసిందో గమనించండి. ఆమె ఆయన పాదముల మీద పడి 27లో ఆ దైవజను ఎద్దుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని ఆమె అన్నది, మరి నీవు వస్తేనే కానీ 20వ వచనంలో 2వ రాజులు 4:20లో మరి యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను విడువనని చెప్పాను, విడువను అని చెప్పింది ఆమె. ఎందుకంటే మరి గెహాజీని తన పంపిస్తానంటే ఆమె దానికి సమ్మతించలేదు. తను గెహాజీ విషయం తను ఎరిగినదిగా, తన వల్ల అది కాదని
ఎలీషాని రావాలని కోరింది. ఎలీషా బయలుదేరినాడు. ఎలీషా బయలుదేరి మరి వారి ఇంటికి వచ్చాడు. షూనేం పట్టణంలో ఆమె ఇంటికి వచ్చాడు. మరి 37 వచనంలో తను ఒక్కడే లోపలికి వెళ్ళాడు, తలుపు వేశాడు, యెహోవాకు ప్రార్థన చేశాడు. 33లో ఎలీషా యెహోవాకు ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మరి ఎలీషా ప్రార్థన ఎంత శక్తివంతమైందో. మరి అంతేకాదు ఆమె విశ్వాసము కూడా, అధికమైన ఆమె విశ్వాసము, ఎలీషా ప్రార్థన ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు భర్త మరి ఇంటికి వచ్చాడో రాలేదో అప్పుడు చెప్పలేదు, కానీ మరి పైనున్న తన కుమారుణ్ణి తీసుకొని సజీవునిగా కిందకి దిగొచ్చింది. వెళ్ళేటప్పుడు చనిపోయిన తన కుమారుని ఎత్తుకొని పైకెళ్ళి ఎలీషా కొరకై సిద్ధపరిచిన బసలోని మంచం మీద పండబెట్టి వెళ్ళింది శవాన్ని. ఇప్పుడు ఎలీషా తెచ్చుకుంది. ఎలీషా ప్రార్థన చేశాడు, వాడు బ్రతికాడు. ఇప్పుడు బ్రతికిన తన కుమారుని తన మీద వేసుకొని ఇంటికి దిగొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప కార్యాలు మరి ఆమె జీవితంలో ఆమె చూడగలిగింది. గమనించండి, ఇందాక నేను చెప్పాను కదా, ఆమె దేవుని దాసుని కొరకై చేసిన కార్యాలు. మొదటిది ఆయన పోషణ. ఆయన తిరుగుతున్నాడు అనేక పట్టణాలుగా. ఎప్పుడు పట్టణానికి వచ్చినా తన ఆమె కొరకై తగిన ఆహారము సిద్ధపరిచి ఆయన పోషణ విషయమై బాధ్యత తీసుకుంది. అంతేకాదు తను వచ్చినప్పుడు మరి బస చేయటానికి అనుకూలమైన ఒక గదిని తను సిద్ధపరిచింది. మరి ఈ రెండు ఆమె చేస్తే దేవుడు తన దాసుడైన ఎలీషా ద్వారా 2 కార్యాలు చేశాడు. ఒకటి, మరి పిల్లలు లేని తనకు కుమారునిచ్చాడు. 2, ఎదిగిన కుమారుడు వ్యాధిగ్రస్తుడై చనిపోతే ఎలీషా ద్వారా కుమారుని బ్రతికించాడు. కనుక ఇప్పుడు ఇల్లు మరి సంతోషముతో నిండింది, ఆశీర్వాదంతో నిండింది. ఇప్పుడు తను, తన భర్త, తన కుమారుడు సంపూర్ణమైన సంతోషములో మరి దేవునికి మహిమ తెచ్చిన కుటుంబంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాగా మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగించబడాలి. మన కుటుంబాలు కూడా షూనేమీరాలు కుటుంబం వలె దీవించబడిన కుటుంబంగా ఉండాలా, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలా. మరి మనం కూడా మరి ఘనులు అని సాక్ష్యాన్ని మనం నివసించే ప్రదేశంలో, ఊరిలో మనం పొందేవారు ఉండాలా. ఎందుకంటే ఆమెను గురించిన సాక్ష్యం ఏంటంటే, గనురాలైన ఒక స్త్రీ. ఈనాడు మనం ఎక్కడుంటున్నాం, ఏ పల్లెలో, ఏ పట్టణాల్లో, ఏ నగరంలో ఉంటున్నాం, అక్కడ మన జీవితం ద్వారా, మన భక్తి ద్వారా, సేవా సమర్పణ ద్వారా మరి ఘనమైనటువంటి వారంగా మనం పిలువబడాలా. అట్టి సాక్ష్యాన్ని మనం పొందాలా. కాబట్టి పిల్లల అట్టి విశ్వాసం కూడా, ఆమె విశ్వాసం అంతకంతకు పెరిగింది. మొదటి విశ్వాసం బట్టి భక్తిని కనపరిచింది. మరి క్రియలను, విశ్వాసము తన క్రియల ద్వారా మరి సమర్పణ కలిగిన మరి వ్యయపరిచిన దాన్ని బట్టి చేసింది. మరి విశ్వాసము ద్వారా పరీక్షించబడినప్పుడు పరీక్షలో నిలిచింది. విశ్వాసంలో బలహీనరాలు కాలేదు. అంతేకాదు మరి విశ్వాసము చేత తన కుమారుని తిరిగి పొందగలిగింది. కనుక ఇట్టి ఘనురాలైన షూనేమీరాలు మరి వాక్యములో మనకు తెలియపరచబడింది. ఆ కుటుంబం అలాగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు పేరిట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, మరి ఈ దినము షూనేమీరాలు కుటుంబాన్ని గురించి మరి నేర్చుకున్నాం. మా తండ్రి, మా కుటుంబాలు కూడా అలాగా నా తండ్రి భక్తి, మరి దేవుని సేవలో శ్రద్ధ,
ఆసక్తి, వ్యయమును, మరి మా సంపాదనలు ప్రభు కొరకైనటువంటి సేవలో వ్యయపరచటం అనేది ఆయన భాగమానికి ఇస్తూ విశ్వాసముతో అన్ని పరిస్థితుల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, మరణములలో తండ్రి విశ్వాసములో నిలిచిన వారమై అంతకంతకు విశ్వాసములో అధికమవుతూ నాయన మేము జీవించటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.